నమస్తే అక్క. హలో, ఎలా ఉన్నారు? సూపర్. జై తెలంగాణ. తెలంగాణ. ఇప్పుడు దేశ విదేశాల్లో ఈసారి మన బతుకమ్మ మారుమోగిపోతుంది. సో మీరు బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్ చేస్తూ వస్తున్నారు, బతుకమ్మ వేడుకలో పాల్గొంటూ వస్తున్నారు. సో ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది ఈసారి ప్రత్యేకించి మన భారతదేశంలో చింతమడక నుండి ప్రారంభించి కోల్ బెల్ట్, మా జాగృతి ఆఫీస్ అన్నీ చేసుకుంటూ కొత్త దేశాలు ఖతర్, మాల్టా, యూకే అన్నిటికి వచ్చాం. లండన్ నేను చాలాసార్లు వచ్చినా కూడా బతుకమ్మకు రాకుండా 9 సంవత్సరాలు అయిపోయింది. సో లండన్ కూడా ఈసారి ప్రత్యేకంగా ఉంది. సో అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే బతుకమ్మకు వెళ్ళినామో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, చాలా మంచిగా స్వాగతం పలకడం, అందరు హ్యాపీగా ఆడుకోవడం. అంటే పోయినసారి కూడా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల నేను పాల్గొనలేకపోయినాను. సో ఆ ప్రేమ ప్రజలందరూ చూపించేది మాత్రం చాలా సంతోషం అనిపించింది. వేల సంఖ్యలో నిన్న లండన్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. అసలు చూడగానే ఒక్కసారి వీళ్ళు ఏంటి ఇంతమంది ఎక్కడున్నారు లండన్లో అనేట్టు అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా జరిగింది. సో మంచి ప్రోగ్రామ్, మంచిగా అనిపించింది మొత్తం. రాజకీయ పరంగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సో ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే మీరు బీఆర్ఎస్ పార్టీ కూడా మీ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పంపించారు, బట్ ఇప్పటికి ఇంకా ఆమోదం రాలేదు గుత్తా సుఖేందర్ గారు. సో మీరు ఇంకా ఉన్నట్ట బీఆర్ఎస్లో లేనట్ట? అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఎందుకంటే పోరాటాల పార్టీ, ఉద్యమాల పార్టీ, ఇట్లాంటి పార్టీలో చీలికలు రావద్దు అనేటటువంటి అంశం కోసమే అందరం కూడా చాలా ప్రయత్నం చేసినాం. ఎప్పుడు ఎక్కడ ఎంత ఇబ్బంది అయినా కూడా తగ్గి పార్టీ బాగుండాలి, ఈ పార్టీ వల్ల తెలంగాణ బాగుండాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా నేను పనిచేస్తూ వచ్చిన. చాలా అవమానాలు ఎదురైనాయి, చాలా ఇబ్బందులు ఎదురైనాయి, చాలా పొలిటికల్ పార్టీస్లో జరుగుతుంటాయి. నా విషయంలో అన్ఫార్చునేట్లీ ఏంటంటే నా ఓటమి దగ్గర నుండి, నాకు పర్సనల్గా నేను సఫర్ అవడం దగ్గర నుండి ఇవన్నీ మీరంతా కూడా చూస్తూ వచ్చారు. ఎందుకంటే మనం ఉద్యమ పార్టీలోంచి, ఉద్యమ బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చినాం కాబట్టి ఏదున్నా ప్రజలకే చెప్పుకుంటాం. కష్టం వచ్చిన ప్రజలతోనే చెప్పుకుంటాం, బాధైన ప్రజలతోనే చెప్పుకుంటాం, సంతోషమైన ప్రజలతోనే పంచుకుంటాం. కానీ నేను ఒక ఆడపిల్లను కాబట్టి కుటుంబం బాగుండాలి, పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో నేనెంత సఫర్ అయినా బయటికి ఎప్పుడు చెప్పలే. కానీ మొన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు టాక్ అబౌట్ సర్టెన్ థింగ్స్ బై అదర్ పీపుల్, నాట్ మీ. ఇట్ వాజ్ నాట్ మై చాయిస్. ఒకసారి వన్స్ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత, పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత మాట్లాడకపోతే నా తప్పు అవుతుంది. కాబట్టి నేను రియాక్షన్ ఇచ్చాను తప్పితే నేనెక్కడ కూడా నా సొంతగా ముందుబడి ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే నేను విదేశాల్లో ఉన్నప్పుడు నన్ను అనవసరంగా ఆ బొగ్గు గని కార్మిక సంఘం నుండి తీసేయడం అంత అవసరం ఏం లేకుండే. ఇమీడియట్గా ఎన్నికలు ఏం లేకుండే, వేరే ఏం లేకుండే. పైగా అదొక పదవి కాదు, అదొక బాధ్యత, గౌరవాది. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచాను నేను. సో నేను అనేది ఏంటంటే